ఇక్కడ जोहार तोटी कोमरायको जोहार तोटी कोमराय जोहार तोटी कोमराय तेलंगाना तोड़ी अमर तोटी कोमराय जोहार जोहार तोटी कोमराय जोहार 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 तोटी कोमराय जोहार जोहार ना सर्व जोहार तोटी कोमराय 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 जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना तेलंगाना मर वीरुलकु जोहार जोहार तेलंगाना मर वीरुलकु जोहार जोहार जय तेलंगाना जय तेलंगाना जोहार 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 భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు నిజాం పరిపాలన ఉన్నటువంటి భూస్వాములు పెత్తందారులు రజాకారులు దేశముఖుల ఆగడాలను సహించలేక భరించలేక వారి మీద తిరుగుబాటు చేసే క్రమం లోపల ఆంధ్ర మహాసభలో ఒక సభ్యునిగా చేరి
ఒక ఆంధ్ర మహాసభలో ఉన్నటువంటి యువకుల కొంతమందితో కలిసి ఒక గుత్పల సంఘం ఏర్పాటు చేసుకొని ఆనాడు వారిపైన పోరాటం సాగించిన వ్యక్తి. ఆ తెలంగాణ లోపల తొలి అమరుడైనటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు అని చెప్పక తప్పదు. దొడ్డి కొమరయ్య ఏంటంటే ఆయన స్వార్థం కోసమో తన ఇంటి కోసమో తన కులం కోసమో చేసిన త్యాగం కాదు. ఆనాడు జరుగుతున్న ఒక నిరంకుశ వ్యతిరేక పాలనలకు భూస్వాముల మీద వాళ్ళవి చేస్తున్న ఆగడాలను భరించలేకనే సమాజం కోసం ఆ యొక్క గ్రామం కోసం వీటి కోసం చేసిన పోరాటమే దొడ్డి కొమరయ్యది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇలాంటి మహనీయుల యొక్క నాయకుల యొక్క చరిత్ర మనకు తెలియదు. చాకలి ఐలమ్మనే కానీ దొడ్డి కొమరయ్యనే కానీ సర్దార్ సర్వాయి పాపన్ననే కానీ ఇలాంటి చరిత్ర ఎక్కడ కూడా చరిత్ర పాఠ్య పుస్తకాలలో కూడా ఎక్కడ కూడా లిఖించబడలేదు. సమైక్య పాలన లోపల మన ఆంధ్ర నాయకులే తప్ప మన వాళ్ళ చరిత్ర ఎక్కడ కూడా చూపించలేదు, చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యమ నాయకుడు ఉద్యమకారుడైనటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను తెరపైకి తీసుకొచ్చి వారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని చెప్పని సబ్బండ వర్గాల ప్రజలు కూడా వారి యొక్క నాయకులను గుర్తుంచుకునే విధంగా వారి యొక్క ఈ విధమైన జీవోలు ఇచ్చి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వీళ్ళకి గుర్తింపు వచ్చిందని చెప్పక తప్పదు. అయినా కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది అడుగుతారు, ట్యాంక్ బండి మీద దొడ్డి కొమరయ్య విగ్రహం ఎందుకు పెట్టలేదు అని చెప్పని. హైదరాబాద్ అనేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది కాబట్టి అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టదనే నిబంధనతోనే అప్పుడు ఆగిపోయినాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మా కుర్మ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఒక దొడ్డి కొమరయ్య విగ్రహమే కాదు, ఈ తెలంగాణ కోసం తెలంగాణ లోపల పీడిత తాడిత ప్రజల కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు బలిత్యాగాలు చేసిన వాళ్ళందరి నాయకుల యొక్క విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. అదేవిధంగా వీళ్ళ యొక్క చరిత్రను కూడా పాఠ్యాంశాలలో చేర్చాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాలో మరి గొల్ల కుర్మ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళ దొడ్డి కొమరయ్య గారికి వినమ్ర నివాళి ఘనంగా అర్పించడం జరిగింది. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటం కోసం తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారు నిజంగా కూడా ఈనాటి యువతకు అందరికీ కూడా మరి వారి యొక్క చూపినటువంటి మార్గం మరి ఆదర్శనీయం అని చెప్పాలి. ఎందుకంటే ఆనాడు మరి భూమి కోసం మరి తినడానికి అన్నం కోసం మనది మనం ఏదైనా కూడా స్వయం పాలన కోసం మరి ఎదురు తిరిగి పోరాడినటువంటి మరి నాయకుడు ఆనాడు మరి అందరూ తొలి అమరుడైనటువంటి నాయకుడు అంటే దొడ్డి కొమరయ్య గారు. మరి కుర్మ కుటుంబంలో పుట్టి ఇలా కుర్మలకే ఒక వన్నెనిచ్చే విధంగా ఒక బీసీలకు వన్నెనిచ్చే విధంగా ఉండడం మన గొప్ప గర్వకారణం. ఇవాళ వారు ఏదైతే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి మరి అమరుడైన దాని ఆశయాలకు అనుగుణంగా ఇవాళ కేసీఆర్ గారు మరి భవిష్యత్ తరాలు కూడా ముందుకు సాగాలని చెప్పేసి మరి ఈనాడు గొల్ల కుర్మలకు ఆరాధ్య దైవమైనటువంటి మల్లన్న స్వామి, వీరప్ప స్వామి అదేవిధంగా వారి యొక్క చేతి వృత్తులను కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ఎటువంటి బ్యాంక్ లింకేజ్ లేకుండా మరి ఆనాడు కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అందరికి కూడా గొల్ల కుర్మలకు మరి గొర్రెలిచ్చినటువంటి ఘనత మన వృత్తిని మర్చిపోవద్దని చెప్పేసి ఇచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారు అని చెప్పచ్చు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి గోదావరి జలాలు మళ్ళిస్తే ఇక్కడ కుమ్రవెల్లి దగ్గర అక్కడ స్వామివారి పాదాల దగ్గరికి రాగానే ఆ ప్రాజెక్టుకు పేరు మరి మల్లన్న సాగర్ అని పెట్టడం నిజంగా కూడా గొల్ల కుర్మలకు ఆత్మగౌరవంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నడి ఒడ్డున కూడా దాదాపు 1000 కోట్లతోటి అనేక కుల సంఘాలకు భవనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కుర్మ సంఘం కూడా ఇచ్చి మరి ఒక తెలంగాణలో ఉన్నటువంటి కుర్మలకు ఒక ఆత్మగౌరవ ప్రతీకగా మరి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఏ కులాన్ని కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా భవిష్యత్ తరాలు కూడా మనకు ఈ యొక్క స్వేచ్ఛా వాయువులు ఇచ్చినటువంటి నాయకులను మర్చిపోవద్దని చెప్పేసి మరి ఆనాడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగానే ఈ యొక్క అమరులైనటువంటి మహానుభావుల యొక్క చరిత్ర గుర్తుండిపోయే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది మాత్రమే జరుపుకోకుండా రేపు రాబోయే వాళ్ళ పిల్లలకు కూడా మరి దొడ్డి కొమరయ్య గారు ఏం చేసిరో తెలియాలనంటే మనం అందరం కూడా బీసీ కుటుంబం అంతా కూడా ఒకటిగా ఉండి వీరి యొక్క చరిత్ర అనేది ఓన్లీ ఒక కులానికి అంకితం కాకుండా మరి తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పేసి ఆనాడే ఆకాంక్షించినటువంటి స్వయం పాలన వైపు మరి ఊపిరి ఊదినటువంటి నాయకుడు మరి దొడ్డి కొమరయ్య గారికి మరొకసారి వినమ్ర
నివాళి అర్పిస్తూ దొడ్డి కొమరయ్య అమర్ హై